రాష్ట్రంలో విద్యా ఉపాధి వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని లోక్దల్ పార్టీ ఆరోపించింది. నిర్లక్ష్యంగా నిరసనగా ఈ నెల 23న తెలంగాణ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలోని ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 25% సీట్లను ఉచితంగా కేటాయించి వారికి అయ్యే ఫీజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారని వారికి మంత్రి పదవిలోకి తీసుకురావాలని సూచించారు. బట్టి విక్రమార్క సమైక్యవాది, బట్టి విక్రమార్క అనేవాడు సమైక్యవాది. ఆయన పేరు కూడా వస్తుంది పర్సెంటేజ్. ఐఎమ్ సారీ, నేను కాదు, మీడియా చూసిన పర్సెంటేజ్ అనేది పనులు చేస్తున్నాడు. తీసిపారే బట్టి విక్రమార్కను నువ్వు లేసేయడానికి కూర్చుంటాడు రెడీ కూడా బాబు. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నాను మాట అంటే, నేను 2004 నుంచి 7 వరకు ఢిల్లీలో కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మాకేం పని లేదు. తెలంగాణ పుస్తకాలు క్యాబినెట్ చేయడానికి వచ్చిందన్న తెలంగాణ ఎందుకు ఇవ్వాలంటే ఆయన ఒక నుంచి నాకు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వదు, తెలంగాణ ఇస్తే ఎంత నష్టం అంటే నేను వీళ్ళు ఇవ్వాలని పంచుతుంటే ఇయ్యద్దని పంచుతాడు. నువ్వు బయట సమైక్యవాదానికి ఏమంటావు? తెలంగాణ ఇయ్యద్దని సమైక్యవాదం కోరుకున్నవాడు సమైక్యవాదం కాదు. ఎందువల్ల వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ఆయనకు ఎమ్మెల్యే